హలో గైస్! 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీ అయితే చూసాం భయ్యా. మూవీ అయితే పర్లేదు. మీరు ఒకవేళ ట్రైలర్ చూసి మీకు ట్రైలర్ ఓకే అంటే మూవీ ఓకే ఉంటుంది. మీకు ట్రైలర్ బాగా నచ్చిందంటే మూవీ బాగా నచ్చినట్టు అనిపిస్తుంది. అంతేకాకుండా మీకు ట్రైలర్ నచ్చకపోతే మూవీ కూడా మీకు నచ్చదు. ఎందుకంటే మూవీలో డైలీ రొటీన్ ఉంటదనమాట. పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేసిన మూవ్‌మెంట్స్ అయితే ఏమి ఉండవు. ఆల్మోస్ట్ అన్ని యాక్షన్ సినిమాలు ఎలా ఉంటుందో ఇందులో కూడా అలాగే ఉంటుంది. బట్ క్యారెక్టర్‌కి స్కోప్ లేదంటే స్కోప్ ఉంది. బట్ డైరెక్టర్ అయితే అంత థింక్ చేయలేదు. ఓవర్ థింక్ చేయకుండా ఏదో నార్మల్ కమర్షియల్ సినిమా అంతే యాక్షన్ డ్రామా జస్ట్ ఇవే చూపించారనమాట. సో, ఓవరాల్‌గా చెప్పుకుంటే మాత్రం ఈ మూవీలో విజయశాంతి గారు, అలాగే మన కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ తప్పించి మూవీలో అయితే పెద్దగా వావ్ అని ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఏమి లేవు. సో, ఇది వాళ్ళ మిస్టేక్ అని చెప్పడం కంటే డైరెక్టర్ మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డైరెక్టర్ అయితే ప్రాపర్ కథనైతే ఈ మూవీ కోసం సెర్చ్ చేయలేదు. సో, దానివల్ల మూవీ అయితే మనకి ఓకే. బట్ కమర్షియల్‌గా బానే ఉంటుంది. బట్ మనకి వావ్ అనిపించే మూవ్‌మెంట్స్ అయితే ఇందులో పెద్దగా ఉండవు. సో, రాముడు మంచివాడు కాబట్టి ఇక్కడ హీరో మంచివాడు. సో, విలన్ క్యారెక్టర్‌ని కొద్దిగా క్రూయల్‌గా డిజైన్ చేశారు. అంతేగాని స్పెసిఫిక్ క్యారెక్టర్‌కి ఒక స్పెసిఫిక్ యూనిక్ ఐడియా అయితే లేదు ఈ మూవీలో. సో, మామూలుగా చూసుకుంటే మాత్రం జనరల్ మన కమర్షియల్ యాక్షన్ మూవీస్ ఎలా ఉంటాయో జస్ట్ అలానే ఉంది. హీరో ఫైట్ చేస్తాడు. సో, పోలీసులొచ్చి "మీకెందుకురా బాబు మేమున్నాం కదా! మేము చూసుకుంటాం. నీకెందుకు కాన్సెప్ట్ ఉంటుంది." సో, మూవీ చూసుకుంటే మాత్రం ఓకే. పర్లేదు. మరీ అంత ఇది లేదు. ఒకసారైతే ఈ మూవీ చూడొచ్చు. సో, ఫ్రెండ్స్ ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.